ఒక సింపుల్ పాయింట్ సార్, తప్పు చేస్తున్నా శిక్షిస్తా. ఇప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారు, సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా నా కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నా, ఏ తప్పు చేయలేదని చెప్పాడు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తన కొడుకు శీలాన్ని పరీక్షించుకోలేకపోతున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలిసే జరిగినట్టే కదా. లేకపోతే ఈరోజు కోన శశిధర్ ఎవరైతే ఈ పాఠశాల విద్యాశాఖ కమిషనర్గా ఉన్నటువంటి ఈ కోన శశిధర్ని, విద్యాశాఖ సెక్రటరీగా ఉన్నాడు సార్, విద్యాశాఖ సెక్రటరీగా ఉన్న కోన శశిధర్ని ఇప్పుడు అర్ధాంతరంగా ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? ఇంత పెద్ద ఎత్తున వివాదం జరుగుతుంది కదా. ఏది రోడ్ల మీదకి వచ్చి యువత విద్యార్థులు వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని నిరసనలు తెలియజేస్తూ డిఎస్సీలో జరిగిన అక్రమాల మీద విచారణ జరగాలి, సిబిఐ విచారణ జరగాలి, మంత్రిని బర్తరఫ్ చేయాలని చెప్పి జరుగుతుంటే ఇప్పుడు దీనికి సంబంధించి మొన్న వివరణ ఇచ్చాడు అని చెప్పినటువంటి కోనసీధర్ ఆయన ముందు మీరు పేపర్ల ముందు టీవీలో కూర్చోబెట్టి మనం మాట్లాడించింది, ప్రెస్ మీట్లు పెట్టించింది. మరి ఆ కోనసీధర్ని అర్ధాంతరంగా రవాణా శాఖ సెక్రటరీగా ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? వైఎస్ఆర్సీపీ దెబ్బ జంజీ దెబ్బ సార్. తప్పు చేయకపోతే ఎస్ మేము విచారణ ఎదుర్కొంటాం, శశిధర్ని ఇక్కడే పెడతాం, నారా లోకేష్ కూడా ఇక్కడే ఉంటాడు, విచారణ ఎదుర్కొంటాం సిబిఐ అని ఎందుకు చెప్పలా? ఎంత జరుగుతుంటే ఇప్పుడు నారా లోకేష్ అక్కడ ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు ఫ్యామిలీతో టూర్లో. మరి ఏందో వీళ్ళు పర్సనల్ టూర్లు వెళ్తున్నారో ఏ టూర్లు వెళ్తారో అసలు ఎవరికి చెప్పరు. ఓ మంత్రి వెళ్తుంటే కనీసం సమాచారం ఉండదు. ఏడేమో డిఎస్సీ అక్రమాల మీద జరుగుతూ ఉంటే మన క్యాబినెట్ మీటింగ్ అయిపోగానే ఈ నుసుకో అమెరికాకి, మళ్ళీ ఎప్పుడో వస్తాడు సోమవారం మంగళవారం. ఏముంది వాళ్ళ ఇష్టం, డబ్బులు విపరీతంగా సంపాదించేశారు అడ్డగోలుగా. సో ఇప్పుడు మరి జంజీ మీద ఇంత తీవ్రంగా మాట్లాడుతున్న ఎన్జీ నారా గోండా బ్యాచ్ నేను క్లియర్గా అడుగుతున్నా, అయ్యా వాళ్ళు ఉగ్రవాదులు అయితే, లేదు మీరు అన్నట్టు వాళ్ళు అయితే గంజాయి బ్యాచ్ అయితే, వాళ్ళందరూ గంజాయి బ్యాచ్ అని మీరు అంటున్నారు కదా. అంటే ఆంధ్రప్రదేశ్లో గంజాయి అమ్మేస్తున్నారు మొత్తం విపరీతంగా, అంటే వాళ్ళందరూ గంజాయి దాకా వచ్చేస్తున్నారు, గంజాయి బ్యాచ్ వాళ్ళే చెప్పుకుంటారు కదా. అది ఇప్పుడు గంజాయి బ్యాచ్ అంటున్నారు అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గంజాయి వెచ్చలవిడిగా దొరుకుతుందా? అంటే వెచ్చలవిడిగా అమ్ముతుంటే 10 ఒక్కరు లాగేస్తున్నారా? అంటే 14 ఏళ్ల వయసు నుంచి 29 ఏళ్ల వయసు ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలంతా గంజాయి తాగుతున్నారని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ గంజాయి బ్యాచ్ అని చెప్పదలుచుకున్నాడా? నేను అడుగుతున్నా సూటిగా. దాంట్లో తెలుగుదేశం వాళ్ళ పిల్లలు ఉంటారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ పిల్లలు ఉంటారు, తెలుగుదేశం కార్యకర్తల పిల్లలు ఉంటారు, జనసేన కార్యకర్తల పిల్లలు కూడా ఉంటారు. సో అంటే అక్కడికి వచ్చినటువంటి రైతులు నారా ఫ్యామిలీ పిల్లలు తప్ప నారా లోకేష్ ఉండరు కదా అందులో. నారా లోకేష్ నారా దేవంశు నేను ఆ జోలికి వెళ్ళదలుచు. యువతలో నారా లోకేష్ అయితే లేరు కదా అంటున్నా. యువత జంజీలో లేడు ఆయన, అదే అందుకే ఆయన ఎన్జీలో ఉన్నాడు, నారా గోండా బ్యాచ్ లో ఉన్నాడు కానీ ఆయన జంజీ బ్యాచ్ లో లేడు కదా. సో మరి వీళ్ళందరూ మీరు అనదలుచుకున్నారా? అంటే ఒక్కటి స్పష్టంగా ఈరోజు జంజీని కూడా గమనించమని చెప్తా ఉన్నా. మీరు ఏదైతే మీకు సంబంధించి పోరాటాలు మీరు చేయదలుచుకున్నారో, అంటే ఇక్కడ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అక్రమాలను మీరు నిలదీస్తున్నారో, నిలదీస్తే ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి నారా గోండా బ్యాచ్ ఎన్జీ బ్యాచ్ మిమ్మల్ని అందరినీ గంజాయి తాగేవాళ్ళు అంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళందరినీ గంజాయి బ్యాచ్ అంట. సరే వీళ్ళకి ముందు నుంచి ఇంతే కోపం. మీరు వీళ్ళు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి ఎవరిని టార్గెట్ చేశారు? సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే యువతను టార్గెట్ చేశారు. వాళ్ళందరూ ఎవరు? 14 ఏళ్ల నుంచి 29 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కదా. వాళ్ళనే మీరు వీళ్ళు అక్రమంగా అరెస్టులు చేయటం, దాని మీద మేము చట్టాలు తీసుకొని వస్తామని చెప్పటం. అంటే జంజీని కేంద్ర ప్రభుత్వం అణిచివేయాలనుకునే ముందే చంద్రబాబు నాయుడు గారు నారా గోండా బ్యాచ్ అణిచివేయాలని చెప్పి కేసులు పెట్టించింది, అక్రమంగా అరెస్టులు చేయించింది, సో వాళ్ళని జైలుకు పంపించింది. ఈ రోజు మళ్ళీ ఎవరైనా వస్తారంటే వాళ్ళందరినీ ఈ విధంగా గంజాయి కేసులు పెట్టిస్తా ఉంటుంది. అంటే భయపడినట్ట ప్రభుత్వం భయపడినట్టేగా. ప్రభుత్వం భయపడినట్ట జంజీకి ఇప్పుడు 100% జంజీకి ఎన్జీ భయపడింది, నారా గోండా భయపడింది, నారా గోండా బ్యాచ్ మొత్తం భయపడే ఈ రోజు ఎక్కడికక్కడికి వెళ్ళి దాడులు చేస్తా ఉన్నారు. మీరెందుకు వాళ్ళు డిఎస్సీ మీద ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు జరుగుతున్నాయి. ఎంత దారుణం అంటే సార్, అసలు మనం సభ్య సమాజంలో మాట్లాడుకోకూడదు. ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, అతను ఉడా చైర్మన్ గా చేశాడు, చాలా సీనియర్ లీడరు. అలాంటి మల్లాది విష్ణు గారి దగ్గరికి వెళ్ళి బ్రాహ్మణుడి మీద కోడిగుడ్లు ఇసిరివేయటం, అదేవిధంగా మూత్రం పోయటం. అంటే హిందూ సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? తెలుగుదేశం వాళ్ళు బ్రాహ్మణుల మీద ఏ విధంగా ట్రీట్ చేశారో చూడండి. కోడిగుడ్డు బ్రాహ్మణులకి, బ్రాహ్మణులు తినరు కాబట్టి ఆ కోడిగుడ్డు మూత్రము. ఈ రోజు చూస్తే బీసీకి సంబంధించినటువంటి ఒక మహిళ మంత్రిగా, మాజీ మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీ గారిని కింద పడేసి తోసేసి లాగేస్తున్నారు. ఎక్కడ పోతున్నాం మనం? సో ఒకటి క్లియర్ గా చెప్పదలుచుకున్నది, జంజీ వచ్చింది ఆల్రెడీ, రావటం కాదు, జంజీ ఆల్రెడీ బయలుదేరుంది ఆంధ్రప్రదేశ్ లో. ఎన్జీని పతనం చేసిద్ది, ఇది మాత్రం ఫైనల్ గా జరిగింది. రైట్ రామ్నాథ్ గారు.